సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. పెడన నియోజకవర్గం గూడూరు మండలం తలకటూరు పంచాయతీలో వైసీపీకి భారీ షాక్ తగలనుంది. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మన కార్యకర్తలు, బంధువులు, స్నేహితులు అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు, మేము పిలవగానే వచ్చినందుకు, మనం మాట్లాడుకున్నవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని రేపు 26వ తారీఖున విజయవాడ రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన ఇక్కడికి వచ్చేసి 11:30కి ఇక్కడికి ఇచ్చేసి తర్వాత మనం 2ంటికి మనం 1:30కి మనం బయలుదేరి విజయవాడ వెళ్తాం. అక్కడ మన మంగళగిరి అలాగే మనం అనుకున్న కార్యక్రమాన్ని అక్కడ దిగ్విజయంగా పూర్తి చేసి వస్తామని చెప్పి మీకు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతటితో ఈ సభని ముగిద్దాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వాగుకు నదికి తేడా తెలియదని మైరవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విమర్శించారు. అపచారం చేస్తే ఈరోజు అయిపోయిన తర్వాత గమనిస్తే తెలుస్తూ ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి ప్రజలందరితో ఇంతటి పెద్ద తీర్పు ఇప్పించి 124 సీట్లు గెలిపించి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మూల కూర్చోబెట్టినా కూడా వారికి అంత అసమగ్రమైనటువంటి సమాచారం ఏది పూర్తిగా తెలుసుకొని మాట్లాడటం ఆయనకి అసలు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే బుడమేరుకి వాగుకి నదికి తేడా తెలియని మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. బుడమేరు నదికి వరదలు వచ్చినాయి, వెలగలేరు దగ్గర గేట్లు ఎత్తారు, విజయవాడ మునిగిందని ఒకటే చెబుతాడు ఆయన. కానీ ఆ గేట్లు ఎత్తకపోయి ఉంటే మన గ్రామాలు కింద ఉన్నాయి మొత్తం అసలు గేట్లు ఎత్తకపోతేనే ఎత్తిన తర్వాత కూడా పైనుంచి 4.5 అడుగులు ఎత్తు నీరు ప్రవహిస్తూ ఉంది. అంతటి ఉధృతమైన వరద. ఈ గేట్లు ఎత్తితేనే కింద 3 గంటలు పడి పొలాలన్నీ సర్వనాశనమైంది. గేట్లు ఎత్తుండకపోతే ఈలప్రోలు, రాయలపాడు, పైడూరుపాడు, కొత్తూరు, తాడేపల్లి గ్రామాల్లో కనీసం మరి 100 మంది వెళ్ళిపోయేవాళ్ళు, 150 మంది వెళ్ళిపోయేవారు ఆయనకు తెలియని పరిస్థితి. ఆయనకు అర్థం కాదు. మనం చెప్తే ఎన్నో ఆయనకు ఒక పత్రిక, ఒక ఛానల్ ఉంది కాబట్టి దాంట్లో ఇష్టారాజ్యమైనటువంటి ప్రేలాపంలో. సరే, నేను అనుకుంటా ఉన్నా మరి ఆయన నది అనుకుంటున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మనం మైలవరం నియోజకవర్గం తరఫున ఆయన చెప్పిన బుడమేరు నదికి పుష్కరాలు పెట్టి వచ్చే సంవత్సరం ఆయన్ని సకుటుంబ సపరివార సమేతంగా పుష్కరాలకు ఆహ్వానించి, అయ్యా మహానుభావుడా, ఈ నదిని చూడు, తరించు, నీ హయాంలో ₹1 అభివృద్ధికి నోచుకోక ఈ వరదల్లో విధ్వంసం జరిగిందని చెప్పి తెలియజెప్తామని చెప్పి నేను భావిస్తూ ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాను. ఎన్నికలప్పుడు రాజకీయాలు, మిగిలినప్పుడు అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వానికి ప్రజలకి వారధులం, ప్రజాప్రతినిధులు. మనం ఎవరం కూడా ఈ ఎమ్మెల్యే పదవి అనేది అహంకారానికో అలంకారానికో కాదు, సేవ కోసమే అని మనం అందరం కూడా మిత్రపక్షాలతో కలిసి పోటీ చేశాం కాబట్టి మనం అందరం ఒకటే పక్షం, అదే ప్రజాపక్షం. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పెనంలూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త ముప్పరాజు అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టీటీడీ దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిన ఘోరమైన తప్పు ఏంటంటే, టీటీడీ దేవస్థానంలో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును కలిపి దేవస్థానాన్ని అపవిత్రం చేయడం జరిగింది. అంత చేసినా కానీ కనీసం ప్రాయశ్చిత్వం అనేది కూడా లేకుండా అధికార దాహంతో మేము చేయలేదు తప్పు అన్నా కానీ ల్యాబ్ రిపోర్టుల్లో ఖచ్చితంగా ఇది చేసింది తప్పే అని చెప్పేసి నిరూపించడం జరిగింది. ఒక దేవస్థానంలోనే ఇంత అతిపెద్ద దేవస్థానంలో ఇంత ఘోరమైన తప్పు జరిగితే మానవాళికి ముప్పు అనేది జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భావించి ఆ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి 15 రోజులు దీక్ష చేయడం జరుగుతుంది. ఆ దీక్షకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పెనంలూరు నియోజకవర్గం కంకిపాడి గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్క సనాతన ధర్మాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ కూడా మద్దతు ఇస్తూ ప్రతి గుళ్ళో కూడా ఇలా ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జన సైనికులే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా చేసిన తప్పును క్షమించమని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని
కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలవడం, ఆయన చేసే దీక్షలో భాగంగా మేము కూడా భాగస్వామ్యం చేసుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ తప్పు చేసిన కండకావరం ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి తగిన శిక్ష ఆ దేవుడే విధిస్తాడు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ జరిపి ప్రతి ఒక్కరిని శిక్షించే విధంగా కఠిన చర్యలు తీసుకుంటుందని భావిస్తూ భగవంతుడిని కోరుకుంటూ ఈ దీక్షను కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన గారిని కలిసిన మాజీ మంత్రివర్యులు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. 38వ డివిజన్లో నేను రాత్రి వరద బాధితుల మీద లాఠీ చార్జ్ జరిగిందో వాళ్ళందరినీ కూడా ఇందాక పరామర్శించడం కానివ్వండి, అక్కడ ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా పేరు నమోదు చేసుకోవట్లేదు. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళకి క్లియర్గా చెప్పాం, ఎందుకంటే ప్రకాశం బ్యారేజీకి ఎగువన వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఎక్కువ వాటర్ వస్తే ఆటోమేటిక్ ఇళ్లలోకి వాటర్ వచ్చి వాళ్ళ వస్తువులన్నీ కూడా పాడైపోయిన పరిస్థితి ఉంది. మీకు అధికారులు తప్పుడు నివేదిక ఇస్తున్నారు. దయచేసి అది కంపల్సరీగా అందరికీ వాటర్లో వచ్చేసి ప్రాక్టికల్గా మీరు కూడా చూడండి అని చెప్పని నేను కానీ, విష్ణు గారు కానీ, మేయర్ గారు కానీ, ఆసిఫ్ గారు అందరూ అడగడం జరిగింది. తప్పకుండా నేను పరిశీలిస్తాను, ఆర్డీఓని పంపిస్తాను, నేను కూడా వెళ్ళి పరిశీలిస్తాను అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు నిజంగా కాకపోతే అధికారులు అక్కడ చెప్పే అధికారులు ఏంటంటే మీ నీళ్లు వెళ్ళిపోయినాయి కదా, మీ సామాన్లు ఆరిపోయినాయి కదా, మీ అన్నీ ఎండిపోయినాయి కదా అని చెప్పని తప్పుడు సంకేతాలు ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదు. నేను అందుకే కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు అయితే మాత్రం త్వరితగతిన స్పందించారు. తప్పకుండా మేము రీఎగ్జామ్ చేస్తాము, రీఎగ్జామ్ చేసి వాళ్ళకి మళ్ళీ న్యాయం చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పని కలెక్టర్ గారు మా అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా అక్కడున్న ఎవరైతే వరద బాధితులు ఉన్నారో బాధితులందరూ కూడా సక్రమంగా వారు వచ్చిన అధికారులకి వాళ్ళే అన్నీ కూడా చూపెట్టి అవన్నీ నమోదు చేయించుకోవాలని చెప్పని కోరుకున్నాం. కాకపోతే అక్కడున్న రాజకీయంగా తప్పుడు సమాచారం చేరవేసే విధంగా అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ కార్పొరేటర్లు అక్కడ ఏదో నీళ్లు లేవని సర్టిఫై చేశారని చెప్పని ఈ చీప్ ట్రిక్స్ వాడుతున్నారు. ఇవన్నీ కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మనకి వరదలో ఉన్నప్పుడు ఎవరు రాజకీయాలు చేయొద్దు. వరద బాధితులను ఆదుకోవడమే మనందరి కర్తవ్యం తప్ప ఇటువంటి బురద రాజకీయాలు మాత్రం చేయొద్దు అని చెప్పని నేను చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటే మీరు ఏదైతే మొన్న అనౌన్స్ చేశారో 10,000, 25,000 ఏదైతే అనౌన్స్ చేశారో ఆ బాధితులందరికీ కూడా నష్టపరిహారం అందించే వరకు కూడా తప్పకుండా వాళ్ళతో పాటు మేము ఉండి కలిసి పోరాటం చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. చాలా చోట్ల సర్వం కోల్పోయాము, ప్రభుత్వం ఇచ్చే సహాయం అందరిలో కొంత ఇంకొంచెం పెంచాలని వారు అడుగుతున్నారు. వాస్తవమే, ప్రతి ఇంటికి కూడా మినిమం ₹1,00,000 మినిమం పైన లాస్. జగన్ ప్రభుత్వంలో కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా ఇలాగే కోతలు కూశాడు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకొని జగన్కు పాలేరులా పని చేశాడు అని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. అలాగే విశాల్ గుండిని ముగ్గురు కూడా అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని అసలు ఇంకేం జరిగింది 2019 నుంచి 2024 వరకు ఒక ఇంటెలిజెన్స్ డీజీగా కాకుండా ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ లాగా పనిచేశాడు. ఇక్కడ నేను ఒకసారి చూసా ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా జైల్లో పెడితే లోకేష్ బాబు గారు ఢిల్లీలో జైలు కోసం అంటే ఈ పిఎస్ఆర్ ఆంజనేయ పెద్ద డాలులాగా ఢిల్లీ వెళ్తున్నాడు. వీళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యండి ప్రభుత్వానికి పని జగన్మోహన్ రెడ్డి పని చేయగలదుగా. నువ్వే డాలువా, జగన్మోహన్ రెడ్డి అనుచరుడువా, వైసీపీ కార్యకర్తవా? నేను చూసా ఎయిర్పోర్ట్లో అసలు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి లక్షణాలు లేవు. అసలు ఉద్యోగస్తుల్ని కొంతమందిని వైసీపీ కార్యకర్తలను వాడుకున్నట్టు వాడుకోవడమే కాకుండా వీళ్ళు కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తలాగే పనిచేశారు. ఇవాళ ఇంకో ధర్మారెడ్డి అండి, ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన దర్శనానికి వెళ్తే సరిగ్గా చేయలేదు. ఈవో ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2-3 సార్లు తిరుపతి వెళ్ళడానికి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే ఈయన పోవాల్సినటువంటి విజయవాడ
నిడమానూరు డిపో మేనేజర్కి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ మద్యం దుకాణాలు సూపర్వైజర్స్ సింగిల్స్ మెన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. నా పేరు పి రామచంద్రరావు అండి. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేట్ సేల్స్మెన్ సూపర్వైజర్ అసోసియేషన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ప్రధానమైనటువంటి మా యొక్క సమస్య ఉద్యోగ భద్రత. రేపు అక్టోబర్ నుంచి కూడా నూతన మద్యం విధానం ప్రైవేట్ పాలసీ అని క్యాబినెట్లో డిసైడ్ చేయడం జరిగింది. కావున మా యొక్క 5 సంవత్సరాలు కూడా ఈ డిపార్ట్మెంట్లో మా యొక్క గవర్నమెంట్ ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేయడం జరిగింది. కావున ఇప్పుడు అర్ధాంతరంగా ప్రైవేట్ వైన్ షాపులు అంటే మా యొక్క 15,000 కుటుంబాలు కూడా రోడ్డును పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా యందు దయ ఉంచి ఈ యొక్క 15,000 కుటుంబాలని కూడా ఆల్టర్నేటివ్ వేరే అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లలో కానీ వివిధ సెక్టార్లో కానీ మమ్మల్ని కలిపి మా కుటుంబాలకు అండగా ఉండవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను ప్రార్థించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చెలో డిపో కార్యక్రమం అన్నది 29 డిపోల్లో కూడా ప్రతి డిపోలో కూడా ఈ విధంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మేము విజయవాడ పరిధిలో ఉన్నటువంటి నిడమనేరు డిపోలోకి వచ్చి గౌరవ మన ఏజీఎం గారికి మా యొక్క సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జిల్లా అధ్యక్షుడైనటువంటి రమేష్ గారు మాట్లాడతారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.